నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బర్డ్స్. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలను చివరి వరకు చూడండి. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతడు పుట్టుకకు బ్రాహ్మణుడే అయినప్పటికీ తన కులధర్మాలన్నింటినీ విడనాడి సంఘంలో హీనంగా బ్రతకసాగాడు. అందుకు తోడు అతడికి దుష్ట సాంగత్యం అలవడింది. నీచులతో చెయ్యి కలిపి వారితో మత్స్య మాంసాదులను భుజించేవాడు. కిరాతకులతో కలిసి వేటకు వెళ్ళేవాడు. తాను బ్రాహ్మణుడనే సంగతిని పూర్తిగా మర్చిపోయి ఒక బోయ యువతిని వివాహం ఆడాడు. భోగ విలాసాలతో రేయింబవళ్ళు వ్యత్యాసం లేకుండా కాలం గడుపుతున్న అతడికి ఒకనాడు ధనం సంపాదించాలనే ఆశ కలిగింది. అందు నిమిత్తంగా కొందరు వ్యాపారస్తులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాణిజ్యం నిమిత్తం దూర తీరాలకు పయనించనున్న ఆ వర్తకులతో తాను ప్రయాణమయ్యాడు. వెళ్ళగా వారు ఒక కారడవిని దాటవలసి వచ్చింది. కొండ గుహలతో, పశు పక్షాదులతో, క్రూర జంతువులతో చిమ్మ చీకటిగా ఉన్న ఆ అడవి గుండా ఆ వర్తక బృందం ప్రయాణించసాగింది. ఇంతలో అకస్మాత్తుగా ఒక మదపుటేనుగు ఆ బృందం మీదికి విజృంభిస్తూ రాసాగింది. ఆ బృందంలోని వారెవరికి అప్పుడు ఏం చేయాలో తోచక చెట్టుకొకరు పుట్టుకొకరుగా చెల్లాచెదురయ్యారు. మన ఈ దృష్ట బ్రాహ్మణుడు దిక్కుతోచని దీనావస్థతో దారి తెన్ను కానక భయంతో పరిగెత్తిన కారణంగా పూర్తిగా అలసిపోయాడు. తన ఉనికిని తాను గ్రహించే స్థితిలో లేడు. ప్రాణరక్షణే పరమౌషధంగా అనిపించింది అతడికి. ఇప్పటికే బృందం నుండి చాలా దూరం వచ్చేశాడు. అది అంతా కొత్త ప్రాంతం. పూర్తిగా అలసిపోయిన కారణాన ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఆకలి దప్పికలు బాధించసాగాయి. చాలా దయనీయ స్థితిలో అలసి సొలసి ఒక చెట్టు నీడన కూలబడ్డాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఎగశ్వాస స్పష్టంగా వినబడుతుంది. పలకరించే నాదుడు లేడు. కళ్ళు సోలిపోతున్నాయి. కానీ ఆ చెట్టు నుండి వీచే చల్లని మలయ మారుతం అతని బాధను కొంత ఉపశమనం చేస్తుంది. అలా చాలాసేపు ఆ చెట్టు నీడనే అతడు విశ్రమించాడు. అది మధువ్రజపురం. ఆ రాజ్యాన్ని పాలించే రాక్షసరాజు పేరు విరూపాక్షుడు. పేరుకు రాక్షసరాజైన అతడు సద్గుణాల ప్రోవు. అతడికి ఒక స్నేహితుడున్నాడు. అతడి పేరు నాడీజంగుడు. ఆ నాడీజంగుడు మనిషి పేరు కాదు, ఉత్తమ జాతికి చెందిన ఒక కొంగ. ఆ కొంగ మహాజ్ఞాని, ధర్మాధర్మ విచక్షణ పరుడు. రాక్షసరాజు విరూపాక్షుడికి ఇతడు బాల్యమిత్రుడు. ఆ రాజుకు ఈ కొంగ బహిప్రాణం వంటివాడు. నాడీజంగుని చూడకుండా ఒక్క రోజైనా ఉండలేడు ఆ రాజు. వారి స్నేహం అంత గాఢమైనది. ఆ నాడీజంగుడి నివాసమే ప్రస్తుతం మన కథలోని బ్రాహ్మణుడు విశ్రాంతి తీసుకుంటున్న రమణీయ ఆశ్రమ ప్రాంతం. యథాప్రకారం తన స్నేహితుడు విరూపాక్షుడితో ఇష్టాగోష్ఠి జరిపి ఆ వేళకు ఇల్లు చేరుకున్నాడు. నాడీజంగుడు తన ఇంటి ముంగిట అలసి సొలిసి మేనువాల్చిన మన బ్రాహ్మణుని చూసి ఆ కొంగ సర్వగ్రంథాల సారాన్ని అవపోసం పట్టిన నాడీజంగుడు అతిథి దేవోభవ అన్న ఆరోక్తిని అనుసరించి తన్ను ఆశ్రయించిన అతిథి సేవ భగవత్ సేవగా భావించాడు. తక్షణమే విశ్రమిస్తున్న ఆ బ్రాహ్మణుడికి రెక్కలతో చల్లగా గాలి వచ్చేటట్లు విసిరాడు. అతడిపై ఎండపడకుండా తన రెక్కలనే గొడుగుగా అమర్చాడు. కాసేపటికి శరీరం కుదుటపడడంతో మన బ్రాహ్మణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ పరికించి చూశాడు. అతడిని నాడీజంగుడు ఇలా ప్రస్తావన ప్రారంభించాడు. ఆర్య, తమరు ఏ ప్రాంతం వారు? ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? ఇప్పుడు మీరు నా అతిథి దేవులు. అతిథి సేవా భాగ్యం కలిగించి ఉత్తమ గతులను పొందే అవకాశం ప్రసాదించ ప్రార్థిస్తున్నాను. ఇలా అంటూ రివ్వున ఎగిరిపోయి ఎక్కడి నుండో చక్కని భోజనాన్ని తెచ్చి అతడి ముందు ఉంచాడు. సమీపంలోని చెరువు నుండి మంచినీటిని కూడా తెచ్చి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కడుపు నిండా భోజనం చేసి నీరు త్రాగిన తర్వాత నాడీజంగుడు ఇలా అన్నాడు. అతిథి దేవా, తమ గురించి తెలుసుకో కుతూహలపడుతున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే తమ వివరాలు తెలిపితే సంతోషిస్తాను. ఆ మాట వినగానే మన బ్రాహ్మణుడు పెద్దగా నిట్టూర్చి తన కథను ఇలా వివరించసాగాడు. అయ్యా, మాది మధ్య దేశం. నేను గౌతముడు అనే ఒక సద్బ్రాహ్మణుని కుమారుణ్ణి. నేను కుల సాంప్రదాయాలను పాటించక దుష్ట సావాసినై నానా దుర్మార్గాలకు పాల్పడమే కాక ఒక బోయ స్త్రీని వివాహమాడి కులభ్రష్టుడైనాను. తరువాత ధన సంపాదన నిమిత్తం కొందరు వర్తకులతో కలిసి నేను ఈ అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన అవాంఛనీయ సంఘటన మొదలుకొని అప్పటి వరకు జరిగినది తూచా తప్పకుండా వివరించాడు మన బ్రాహ్మణుడు.
అతడి చరిత్రను విన్న నాడీజంగుడు అతడి కష్టాలకు పరితపించి ఇలా చెప్పసాగాడు. నాయన, ఏ సంకల్పంతో నువ్వు బయలుదేరావో ఆ సంకల్ప సిద్ధిని నేను నెరవేర్చడం ద్వారా అతిథిని సంతోషపెట్టే అదృష్టానికి నేను నోచుకున్నాను. నువ్వు పరితపించ పని లేదు. ఇక్కడికి సమీపంలో మధువ్రజపురం ఉంది. ఆ పురాధిపతి నా ప్రాణమిత్రుడు. నువ్వు అతడి వద్దకెళ్ళి నేను పంపినట్లు చెబితే అతడు నువ్వు మోయగలిగినంత ధనరాశులను సమర్పించి నిన్ను సంతృప్తిపరచగల ఉదారుడు. కాబట్టి నా అతిథిగా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చెయ్యి. ఈ మాటలతో మన బ్రాహ్మణుడు పరమానందం పొంది ఆ కొంగ చెప్పిన గుర్తుల ఆధారంతో పయనించి విరూపాక్ష రాజు ఆస్థానంలోకి ప్రవేశించాడు. అక్కడ రాజుకు తనను నాడీజంగుని మిత్రునిగా పరిచయం చేసుకున్నాడు. ఇతగాన్ని చూసి చూడగానే అతడి పట్ల రాజుకు అనుమానం కలిగింది. కానీ తన ప్రాణమిత్రుడి స్నేహితుడిగా భావించి బంగారు పల్లేరంలో షడ్రశోపేతమైన విందు భోజనం పెట్టించాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు మోయలేనన్ని కానుకలతో రత్నవైడూర్యాలతో వీడ్కోలు ఇచ్చాడు విరూపాక్షరాజు. మోయలేని భారంతో పడుతూ లేస్తూ బ్రాహ్మణుడు చివరికి ఎలాగో నాడీజంగుడి నివాసమైన ఆ వృక్షం వద్ద వచ్చాడు. ఆ బ్రాహ్మణుడి సంతోషంతో నిండిన వదనాన్ని తిలకించిన నాడీజంగుడు పరమానందభరుడై తన జన్మ ధన్యమైనట్టు భావించాడు. అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. రాత్రి అవడంతో సుఖంగా నిద్రలోకి జారుకున్నాడు ఆ కొంగరాజు. పాపాత్ముడైన ఆ దుష్ట బ్రాహ్మణుడికి మనసులో అప్పుడు విషపుట ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఒకసారి తలపైకెత్తి చెట్టు పైభాగానికేసి చూశాడు. కొంగరాజు సుఖంగా నిద్రపోతున్నాడు. బ్రాహ్మణుడికి మాంసాహారం తిని చాలా కాలం అవడంతో బాగా బలిసి కొవ్వెక్కి ఉన్న ఆ కొంగ మాంసం తింటే ఎంత రుచిగా ఉంటుందా అనే బలీయమైన దుర్మార్గపు కోరిక కలిగింది. తాను అనుకున్న దానికంటే అత్యధికంగానే ధనం సంపాదించాడు. ఈ కొంగ ధర్మమా అని ఇక ఇప్పుడు ఈ కొంగతో తనకు పని లేదు. ఇది ఏమైతే నాకేం, హాయిగా దీని మాంసాన్ని రుచి చూస్తాననుకున్నాడు. విశ్వాసఘాతకుడైన ఆ పాపిష్టి బ్రాహ్మణుడు అనుకున్నదే తడువు. ఆ కొంగ పెడరెక్కలు విడిచి పట్టుకున్నాడు. ఆ కొంగ ప్రాణం విలవిలలాడింది. నిర్దయుడు, క్రూరుడు అయిన అతగాడి హృదయం కరగలేదు. పాషాణ హృదయుడై రాక్షసత్వం ప్రకోపించింది. పరిసరాలను విస్మరించాడు. వికటాట్టహాసం చేయసాగాడు. అంటే కష్టం లేకుండా దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేటట్లు పీక నొక్కాడు ఆ క్రూరుడు. దివ్యలోకాల వైపు ఆ కొంగ ప్రాణాలు ప్రయాణించసాగాయి. దుర్మార్గుడు ఈకకు ఈకగా, తోకకు తోకగా దాని చర్మాన్ని వలిచాడు. దాని మాంసాన్ని ముద్దగా చేశాడు. ప్రయాణంలో తినడానికి ఆ కొంగ మాంసాన్ని తన తోలు స్థితిలో పదిలపరుచుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అక్కడ రాజస్థానంలో తన బాల్యమిత్రుడు నాడీజంగుడు రాకకై ఎదురు చూడసాగాడు రాజు విరూపాక్షుడు. క్షణం ఒక యుగంగా గడిపాడు. మిత్రుడు వచ్చే సూచనలు కనబడలేదు. అతడికి మనసు కకావికలమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ రాజు బాధ అధికం కాసాగింది. రాజు మనసు కీడుని శంకించింది. ఆనాడు తాను చూసిన ఆ మిత్రద్రోహే తన మిత్రుడికి ఏదో కీడు కలిగించి ఉంటాడని నిశ్చయించుకున్నాడు విరూపాక్షుడు. వెంటనే సైన్యాన్ని పంపించాడు. తన మిత్రుడి చావుకు కారకుడైన ఆ కృతజ్ఞుడు మిత్రద్రోహిని పట్టి చంపి భక్షించమని ఆజ్ఞాపించాడు రాజు. వెంటనే భటులు నాడీజంగుని నివాసానికి వెళ్లారు. అక్కడ పడి ఉన్న కొంగ ఎముకల గూడు వారి కంటబడింది. వెంటనే 4 దిక్కుల హుటాహుటిన ఆ దుర్మార్గుడి కోసం అన్వేషించసాగారు. కొంతసేపటికి ఆ దుర్మార్గుడిని పట్టుకోగలిగారు. వారిని పట్టి రాక్షసరాజు వద్దకు ఈడ్చుకుంటూ తీసుకువచ్చారు. సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు రాక్షసరాజు. ఈ క్రూరుని నా సమక్షానికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ నీచుని తక్షణమే వధించి భక్షించండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ భటులు, ప్రభు, మేము అంత దిక్కుమాలిన వాళ్ళమా? ఈ పాపాత్ముడిని శిక్షిస్తే వీరి పాపాలన్నీ మాకు తగులుకుంటాయి అన్నారు. సరే, అయితే మీ ఇష్టానుసారం చెయ్యండి అన్నాడు రాజు. రాక్షస భటులు ఆ నీచుణ్ణి ఊరి వెలుపలకు ఈడ్చుకుపోయారు. కండకొక కండగా నరికివేశారు ఆ దుష్టుని. కుక్కల గుంపులుగా వచ్చాయి. కానీ అవి ఆ బ్రాహ్మణుని మాంసం ముట్టక ఆకలితో అలాగే వెళ్ళిపోయాయి. కృతజ్ఞుడి శవం కుక్కలు కూడా ముట్టవనే విషయం యథార్థమే కదా. మిత్రుడు కోసం ఎడతెగక విలపించసాగాడు రాజు విరూపాక్షుడు. కొంగ అస్థికలు తెప్పించాడు. మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు గావించాడు. రాజు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. అతడు మిత్రుడు వియోగంతో అనుభవిస్తున్న దుఃఖానికి దేవేంద్రుడు కడిగిపోయాడు. వెంటనే దేవేంద్రుడు రాజు విరూపాక్షుడి ముందు ప్రత్యక్షమైనాడు. దేవేంద్రుని చూడగానే రాజు ఆయన పాదాలపై వ్రాలి తన మిత్రుడి నాడీజంగుని పునర్జీవిని
గావించమని ప్రార్థించాడు. దేవేంద్రుడు సంతోషంగా రాజు కోరికని నెరవేర్చాడు. మరుక్షణమే నాడీజంగుడు సశరీరుడై వారి ముందుకు వచ్చాడు. ఆ సమయంలో బ్రాహ్మణుడి ప్రాణాలు యముని పాశంలో చిక్కుకుని ఉన్నాయి. ఈ విషయం గ్రహించాడు నాడీజంగుడు. తన వల్లనే కదా బ్రాహ్మణునికి ఇంత దురావస్థ వాటిల్లిందనుకొని ఆ బ్రాహ్మణుడికి ప్రాణదానం చేయమని దేవేంద్రుని ప్రార్థించాడు. దేవేంద్రుడు నాడీజంగుని కోరికను కూడా తీర్చాడు. తదనంతరం సంతోషంతో వారంతా తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇదండి ఈరోజు మన కథ కొంచెం పెద్దగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి కథలు అయితే బాగుంటాయో కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇది ఇతరులకు కూడా చేరుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.